సభల్లో ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా బలోపేతం చేయాలి, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అనే ఆలోచనతోటి ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై నుంచి కొత్త పిఆర్సి అమల్లోకి రావాలి. సంవత్సర కాలం అయిపోయింది. కమిటీ రిపోర్ట్ని తెప్పించుకొని వెంటనే పిఆర్సీని అమలు చేయాలని చెప్పి 30% ఫిట్మెంట్ తోటి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ, లీవ్ శాలరీసే కానీ, సరెండర్ లీవ్సే కానీ, జీపీఎఫ్సీ కానీ, పిఎన్జిఎల్ఏసీ కానీ, ఈ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 6వ రాష్ట్ర మహాసభలు నల్లగొండ పట్టణ కేంద్రంలో జరుగుతున్నాయి. 28, 29, 30 ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుంది. అందులో అనేక అంశాలు చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా బలోపేతం కావాలి, నూతనంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసేది, ఆ కమిషన్కి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర మహాసభల సందర్భం కూడా చర్చించడం అనేది కూడా జరుగుతుంది. ఆ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. Long live